నమస్తే. తెలంగాణ ప్రభుత్వం 72వ మిస్ వరల్డ్ పోటీలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి. అది హైదరాబాద్ కేంద్రంగా. కానీ దాన్ని మిస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహించొద్దు అని చెప్పేసి కూడా ఇటు వామపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే మహిళలు కూడా అందరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ సెక్రటరీ, పీడీఎస్ ఓయూ సెక్రటరీ మోనికా గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండమ్మా, అసలు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఇది మిస్ వరల్డ్ పోటీలు అనేది ప్రపంచ సుందరులకు సంబంధించిన పోటీలు. సో ఇవి హైదరాబాద్ ఇమేజ్‌ని కావచ్చు అంతా డెవలప్ చేసే హైదరాబాద్ ఇమేజ్‌ని కూడా ప్రపంచ ఖ్యాతిలో నిలబెడతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. సో అలాంటిది మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? హైదరాబాద్ ఇమేజ్‌ని పెంచడానికి ఎన్నో ఉన్నాయి. టూరిజం ఉన్నది. నెక్స్ట్ చేనేత ఉన్నవి. వాటిని బ్రాండ్ ఇమేజెస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ అందాల పోటీలంటే సగం సగం బట్టలేసుకొని మాలాంటి ఆడపిల్లలకు వాళ్ళేసుకున్న సగం సగం బట్టలను ఏసుకోమని నేర్పుతున్నారా అనేసి గవర్నమెంట్‌ని మేము ప్రశ్నిస్తున్నాము మా పీడీఎస్ తరపున. నెక్స్ట్ ఇంకా మీరన్నారు హైదరాబాద్ ఇమేజ్‌ని పెంచుతున్నామని. సరే, లాస్ట్ ఇయర్ ఎవరు కేటీఆర్ సార్ గూడా చెప్పారు. ఈ రేస్ అనేది. మరి అది తప్పైనప్పుడు ఇదెందుకు తప్పు గాదు? అంటే అదొక స్పోర్ట్స్ పర్సన్ లాగా స్పోర్ట్స్‌లో తీసుకోవాల్సిన దాన్నేమో తప్పంటున్నారు. ఈ ఆడపిల్లల శరీరాలతో వ్యాపారం చేసే ఇదెందుకు తప్పు గాదు అనేసి మేము ప్రశ్నిస్తున్నాము. అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటికి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఒక విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే నేనే అంటారు. హోమ్ మినిస్టర్ ఎవరంటే నేనే అంటారు. అన్ని శాఖలు నిర్వహించే ఆయనకు టైం లేదని చెప్తాడు. ఒక విద్య మీద ఒక సమీక్ష జరపండి అంటే. అట్లాంటిది ఈరోజు పోటీలకు ఎలాంటి అతిథులు వస్తున్నారు, వాళ్ళకి చేయాల్సింది ఏంటి అనేసి రివ్యూ నిర్వహిస్తున్నా అనేసి పేపర్‌లో వచ్చింది. అంటే ఇంత టైంలో, ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయనకు ఒక అందాల పోటీ మీద రివ్యూ తీసుకునే అంత టైం ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద తీసుకోవడానికి ఎందుకు లేదనేసి ప్రశ్నిస్తున్నాం. ఒక విద్యా వ్యవస్థ మీద తీసుకోవాల్సిన ప్రశ్న లేదనేసి మేము ప్రశ్నిస్తున్నాము. అదే విధంగా ఈ మంత్రులు వీళ్ళందరూ వాళ్ళేది చెప్తే వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు. ఈరోజు హాస్టల్స్‌లలో గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నిటి మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు అని మేము అడుగుతున్నాం. స్కాలర్‌షిప్‌లు రాక విద్యార్థులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక యాస్ ఏ ఓయూ స్టూడెంట్‌గా యూనివర్సిటీలో చదువుకుంటే ఫీజులు తగ్గుతాయి అనేసి మేము వచ్చిన పరిస్థితి ఉంటే, ఈరోజు మాకు ఒక సెమ్ ఫీజు వచ్చేసి 3,500 రూపీస్. మాలాంటి నిరుపేద వాళ్ళము ప్రైవేట్ దాంట్లో చదువుకోలేకనే మేము ఓయూలో ఇట్లాంటి దాంట్లో వస్తున్నాము. అలాంటప్పుడు ఇక్కడే ఉన్నప్పుడు మేము ఇంకా ఎక్కడికెళ్ళి చదువుకోవాలి? ఇట్లాంటి వాటి మీద రివ్యూ చేయలేని గవర్నమెంట్ అడ్డమైన వాటి మీద చేస్తుంది. ఇట్లాంటి వాటిని ఎప్పటికైనా మా పీడీఎస్‌సీ తరపున ఖండిస్తూనే ఉంటామని చెప్తున్నాం. అంటే లేదు, ఈ అందాల పోటీలు అనేది అంటే మీరు అనుకున్నట్టు కాదు. సో కేవలం ప్రపంచంలో కూడా ప్రతి దగ్గర జరుగుతుంది. అలాగే హైదరాబాద్‌లో ఇదంతా కూడా పెంచడానికి చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సార్, మేము చెప్తున్నాము పెంచడానికి ఎన్నో ఉన్నాయి. ఇది ఇక్కడ మన దగ్గర జరిగింది కాదు. ఇంతకుముందు 72 అంటే ఇంతకుముందు 71 కూడా జరిగింది. సో మన తెలంగాణకు ఒక ఇమేజ్ ఉంది. మన తెలంగాణ అంటేనే పోరాటము, పుట్టినిల్లు, కవులు, కళాకారాలు. ఏ రాష్ట్రానికి అంటే అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కానీ ఈ రాష్ట్రాలలో చూసుకుంటే తెలంగాణకున్న ఖ్యాతి అనేది ఏ రాష్ట్రాలకు లేదని నా అభిప్రాయం మాత్రమే. అట్లాంటిది ఈ మిస్ వరల్డ్ పోటీలను చేస్తేనే వస్తది, లేకుంటే రాదనేది లేదు. షాజహానులు గాని, కాకతీయులతోటి మన తెలంగాణకి ఎప్పుడో వైభవం వచ్చింది. బ్రాండ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెంచాల్సింది ఏం లేదు. ఇన్ కేస్ పెంచాలి అనుకుంటే ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యువతకు ఆదర్శంగా తీసుకునే ప్రోగ్రామ్స్ చేయమనండి. అంతే తప్ప వీళ్ళే చెప్తారు ఒక ఆడపిల్ల బట్టలు కరెక్ట్ వేసుకుంటే మగవాళ్ళు ఎందుకు చూస్తారు అనేసి. అట్లా క్వశ్చన్ చేసే ఈ గవర్నమెంట్, ఈ అబ్బాయిలు మరి ఇప్పుడు ఎందుకు ఈ అందాల పోటీలను వ్యతిరేకిస్తలేరు? వాళ్ళేమన్నా నిండుగా పద్ధతిగా చీర కట్టుకొని అందాల పోటీలు నిర్వహిస్తున్నారా? లేదు కదా. సగం సగం బట్టలు వేసుకునే కదా వీళ్ళు నిర్వహించేది. మరి అందుకే మేము వీటిని ఖండిస్తున్నాం. అంటే ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం వల్ల టూరిజం కూడా డెవలప్ అయితే, ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి వాళ్ళందరూ వస్తారు, వచ్చి మన తెలంగాణలో చూస్తారు, తెలంగాణలో ఉన్న అద్భుతాలను చూస్తారు, అవన్నీ కూడా మన తెలంగాణ సాంప్రదాయాలు తెలుసుకుంటారు. కాబట్టి సో అంత ప్రపంచాన్ని కూడా అంత హైదరాబాద్కి రప్పించే ప్రయత్నం ఇది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సరే అండి, మీరు అన్నట్టు టూరిజమే అంటున్నారు. టూరిజంని డెవలప్ చేయండి. ఇప్పుడు ఒక సమ్మిట్ జరిగింది, మొన్న సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్కి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి అందరూ వస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళకి చూపించండి, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఉంది, మా తెలంగాణలో ఇది ఫేమస్ అని చెప్పండి. ఈ అందాల పోటీలు పెడితేనే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తారనేది కాదు. ఆల్రెడీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఒక స్టూడెంట్స్ తలుచుకుంటేనే ఒక ప్రభుత్వం దిగిపోయింది, ఒక ప్రభుత్వం ఎక్కింది. అట్లాంటిది స్టూడెంట్స్ కోసం అనేసి ఎన్నుకున్న ప్రభుత్వం ఈరోజు స్టూడెంట్స్నే ఓయూ సర్క్యులర్ అప్రజాస్వామికంగా ఇచ్చేసి మమ్మల్ని ఎలాంటి ధర్నాలు అట్లాంటి చెయ్యనివ్వకుండా చేస్తుంది. అట్లాంటి ఈ గవర్నమెంట్కి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి అనేసి మేము ప్రశ్నిస్తున్నాము. 10 ఏళ్ళు ఉన్నోన్నే మేము
గద్దె దించినోడిని ఒక సంవత్సరమే అవుతుంది. దించడం మాకేం పెద్ద లెక్క గాదు. ఈ విద్యార్థులు తలుచుకుంటే ఆనాడు మలిదశ, తొలిదశ జరిగింది. ఈరోజు మలిదశ, తొలిదశ అయినా చేయడానికి మా విద్యార్థుల తరపున మా పీడీఎస్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. అంటే మీరు అంటే గతంలో కూడా చాలా రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి మిస్ వరల్డ్ పోటీలు జరగొద్దని చెప్పి ప్రొటెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి ఆందోళన చేస్తాను. అయినా సరే ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులు మరికొద్ది రోజుల్లో కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఏం చేయబోతున్నారు, మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి, అసలు ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మేము చేసే ప్రతి ఒక్క పనిని ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా బేఖాతరు చేస్తుంది. ఏంటి అంటే మేము ఒక విద్రోహ శక్తులం కాదు. ప్రజాస్వామ్యం అని చెప్తున్న ఈ గవర్నమెంట్‌కి మేము ప్రజాస్వామ్యంగానే మా బాధలు అన్ని తెలియజేస్తున్నాము. అయినా వాళ్ళు ఖాతరు చేయట్లేదు. ఖాతరు చేయనప్పుడు మరో ఉద్యమాన్ని లేవెత్తడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది ఓయూ సెక్రటరీ మోనికా గారు చెప్తా ఉన్న పరిస్థితి. ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉందో అవన్నీ కూడా అంటే ఇది డెవలప్మెంట్ కాకుండా సో తెలంగాణలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. వాటన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో టూరిజం కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఇవన్నిటిపైన రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఇవన్నీ దేనికి అని చెప్పి కూడా తను అడుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వైన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.